ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి యొక్క భాగాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఎందుకంటే చివరి దినాలలో ఉంటుంటే మనం ఏ విధంగా ఉంటున్నాము, అందుకని హోషేయ గ్రంథము 6వ అధ్యాయములో నుండి మనం కొన్ని భాగాలు తలస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనము మరోసారి చదువుకుంటాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరి ఉన్నారు. గమనించండి, ఆదాము నిబంధన మీరునట్లు మీరు నా ఎడల ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. ఈ యొక్క రాజుల కాలంలో మనం చదువుకుంటుంటే ఇక ఏ రాజులైతే ఉన్నారో ఆ యొక్క రాజుల కాలములు అనగా ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజులు. ఇటు యెహోయాహాజు కుమారుడైన యెరోబాము కాలంలో వారు దేవుని ఆజ్ఞను మీరినారు, నిబంధన మీరినారు. ప్రియులారా గమనించండి, ఆదాము నిబంధన మీరిందంట. అందుకని ఆ నిబంధన అనేది 7 నిబంధనలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నిబంధన దేవుడు ఆదాముతోనే, ఆదాము నిబంధనే. అందుకని ఆదాముతో చేసినటువంటి నిబంధన ఆదాము మీరినాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము నిబంధన మీరినాడు అని అంది. ఎందుకంటే మనందరూ తెలుసు, మనందరికీ ఆరంభికుడు, ఈ ప్రపంచానికే మానవులందరికీ ఆరంభికుడు ఎవరంటే ఆదామే. ఆయనే మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి నరుడు. కాబట్టి ఆదాముకు మంచి విధానం ఉన్నది. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేస్తామని దేవుని యొక్క ఉద్దేశమై నేల మట్టితో నరుని నిర్మించినాడు. వాని నాసికారంధముల జీవవాయుని ఊదినాడు, జీవాత్మ గలవాన్ని చేసినాడు. తూర్పున ఏదేనులో ఒక తోట వేసి ఒక ప్రత్యేకమైన స్థలంలో తనను ఉంచి తనకు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ తోట ఫలములన్నింటిలో కూడా నిరభ్యంతరంగా నీవు తినవచ్చును, ఈ తోట మధ్యలో ఉంటే చెట్టు ఫలం తినొద్దని దేవుడు అతనికి ఒక ఆజ్ఞ, నిబంధనను జారీ చేసినాడు. తిరిగి ఆ మాటను బట్టి తాను అందులో ఉండి ఏం చేసినాడంటే ఆ మాటను మీరినాడు. సరే, ఎట్లా మీరినాడు అనే సంగతి మనకు తెలుసు. అవ్వ ద్వారా తానేం చేసినాడు? ఆజ్ఞని మీరినాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, పౌలు గారు చెప్తాడు. ఎందుకంటే ఆదాం కాదు కానీ అవ్వ ద్వారా ఆదాం కూడా మీరినాడు. కానీ అవ్వని గురించి కాదు, ఇప్పుడు ఆదామే మీరినాడు. అవ్వ మీద రాలేదు నేరం, అవ్వ మీద రాలే నేరము, ఆదాము మీదనే వచ్చింది. కాబట్టి నిబంధన మీరినాడు. దాదాపు 7 నిబంధనలు. దయచేసి అట్లా మీకు అట్లా గుర్తు చేస్తాను. మొదటిది ఆదాముతో చేసిన నిబంధన, తర్వాత నోహావుతో చేసినటువంటి నిబంధన, తర్వాత అబ్రహాముతోటి, ఆ తర్వాత మోషేతోటి, ఆ తర్వాత దావీదుతోటి, తిరిగి దేవుడు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వారితో చేసినటువంటి నిబంధన, ఆ తర్వాత యేసు ప్రభు వారు తండ్రి దేవుడు కలిసి కొత్త నిబంధన, నూతన నిబంధన సంఘముతో చేసినట్టు నిబంధన. 7 నిబంధనలు. ఈ 7 నిబంధనలో ఆదాము మొదటి నిబంధన మీరినాడు. దాన్ని బట్టి ఏమైపోయిందంటే, ఒకటి, ఆదాము గురించి కొన్ని విషయాలు నాటి తలస్తూ ఉంటాం. గమనించండి, ఆదాము ఏం చేసినాడంట? నిబంధన మీరినట్లు ఇశ్రాయేలు ప్రజలు కూడా మీరిపోయినారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా దేవుని బిడ్డలారు. ఆదాముకు మంచి పేరుంది. ఆదాము ఎవరండి అని అంటే లూకా సువార్తలో ఈ విధంగా రాయబడి ఉంది. లూకా సువార్తలో చక్కగా రాయబడింది. 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను, వినండి. 38వ వచనం. కైనాను ఎనోషును కాను, ఎనోషు సేతును కాను, సేతు ఆదాము దేవునికి కుమారుడు. ఎంత మంచి కుమారుడు చూడండి, మొట్టమొదటి యొక్క ఆదాం. కానీ ఏం చేసినాడు? ఆదాము దేవుని ఆజ్ఞను మీరినాడు. మళ్ళా చదువుతున్నాను 7వ వచనం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీద. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా విశ్వాసఘాతకులు. ఇది చాలా కష్టమైనటువంటి యొక్క మాట. విశ్వాసఘాతకులు అయిపోయేటువంటి యొక్క విషయం అంట. అందుకొరకనే దేవుని బిడ్డలారా, ఈ దినాలు ఏ దినాల్లో అంటే విశ్వాసఘాతకులమైన దినాల్లో ఉన్నాం. విశ్వాసం కోల్పోయినాం. ఎంత భయంకరంగా జీవిస్తున్నటువంటి దినాలు. ఇంకా కూడా ఆదాము గురించి ఒక మాట రాయబడి ఉంది, గమనించండి. ఇదే ఆదాము గారి గురించి ఏమైనాడంటే 31 యోబు గ్రంథము 31లో యోబు గారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. 31వ అధ్యాయము 33వ వచనములో ప్రత్యేకంగా దేవుని దాసుడు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చినాడు. నేను చదువుతున్నాను, గమనించండి. యోబు గ్రంథము 31:33. ఆదాము చేసినట్లు
నా దోషమును దాచిపెట్టుకొని మహాసమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి నా ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపం కప్పుకొని నేడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారి అంటారు. ఏం చేసినంట? భయపడ్డాడంట. ఆదాము ఏం చేసినాడు? ఇక్కడ చూడండి, రొమ్ములో పాపము దాచుకున్నాడు. రొమ్ములో పాపం ఆదాము చేసినట్లు నా దోషము దాచిపెట్టుకుని మహాసమునకు భయపడ్డాడు. దాచిపెట్టుకున్నాడు, పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. అందుకనే భయపడ్డాడు. ఆదామాన్ని ఎక్కడ ఉన్నప్పుడు భయపడి ఏం చేసినాడు? ఒప్పుకోలేదు పాపాన్ని. అదే అక్కడ జరిగినటువంటి సంగతి. ఒకవేళ దేవుని దగ్గర ఒప్పుకుంటే బాగుండు. దాచిపెట్టుకుని ఉన్నాడు, నీవు నాకు ఇచ్చిన, నాతో ఉండడానికి ఇచ్చినటువంటి ఈ అవ్వ ఇస్తే నేను తిన్నా అన్నాడు. అంటే ఏం చేసినాడు? భయపడి చేసినట్టు విషయం. దాన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే వేషధారి అయిపోయినాడు. చూడండి, మొదటిదిగా నిబంధన మీరినోడైనాడు, రెండవది వేషధారి అయినాడు. వేషధారి కావడమే కాకుండా ఇంకొక బాధకరమైనటువంటి విషయాలు ఏంటంటే, తిరిగి నూతన నిబంధనలో దేవుని దాసుడు పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు ఈ విషయాలు. పౌలు తెలియజేస్తూ ఉంటాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం గమనించండి. రోమాపత్రిక 5:12 వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. చెప్పండి, తన నిబంధన మీరిన దాన్ని బట్టి ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞని మీరిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే తాను వేషధారి అయినాడు. తన ద్వారా ఇప్పుడు ఏమైంది? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోనికి ఎలాగూ ప్రవేశించను అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ, చెప్పండి ఇప్పుడు, ఒక్కనిని బట్టి, ఒక్కని అవిధేయతను బట్టి, ఒక్కని వేషధారణను బట్టి, ఒకరి నిబంధనను మీరిన కారణాన్ని బట్టి ఇప్పుడు ఏమైందంటే అందరూ అంటే మనమందరం కూడా ఇప్పుడు ఏమైనాము? ఆదాము ద్వారా పాపులమైనాము. పాపం వల్ల వచ్చే జీతము మరణము, నిత్యాగ్ని గుండము. కాబట్టి పిల్లారా, ఈ మాట ఏంటంటే మనం కూడా గమనించవలసిన విషయం. కాబట్టి అంతేకాదు, గమనించండి, ఇక్కడ చెప్తా ఉంటాడు, అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించను. మరియు పాపం చేసిన ఒకని వల్ల శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధి కారణమాయను. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమాయను. గమనించండి, ఒక మనుషుని ద్వారా ఎట్లయితే అపరాధము పాపం వచ్చేసిందో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనుషులందరికీ కూడా నిత్య జీవమును వచ్చింది. అందుకనే యేసు ప్రభు వారి విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చినటువంటి సందర్భం. అందుకనే ఒక్క మనుషుని ద్వారా 17వ వచనంలో కూడా రాయబడి ఉంది. 17వ వచనంలో కూడా రాయబడి ఉంది. అందుకనే ఒకని అవిధేయత వలన అంటాడు. ఒకని అవిధేయత వలన ఏమొచ్చేసింది? మనకు ఇలాంటి పాపం కలిగింది. అందుకొరకనే దేవుని బిడ్డలుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వచ్చినటువంటి పాపముని విషయంలో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమను పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే. చూడండి, అతిక్రమం అంటే ఇక్కడ రావడం ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం వల్ల జీతము మరణం. ఆదాము చేసినట్టు పాపాన్ని బట్టి దీనికి పరిష్కారముగా రెండో వాదనట్టు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి మానవుడిగా వచ్చి మనందరి కొరకు ఆయన ఏం చేసినాడు? సిలువలో బలైపోయినాడు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 15లో ఈ విధంగా పౌలు గారు తెలియజేస్తూ వచ్చినటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. 21వ వచనం 1 కొరింథీ పత్రిక 15:21లో, మనుషుని ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం. ఏ మనుషుడు? ఆదాము అంటే మనుషుని ద్వారా మరణం వచ్చింది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా పునరుత్థానమును నిత్య జీవము కలిగింది. తర్వాత గమనించండి 22, ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురట. చూసినారా? ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. గమనించండి, అందుకొరకనే దేవుని బిడ్డలారా, ఆదాము గారి యొక్క అవిధేయతను బట్టి, ఆదాము చేసినటువంటి పాపమును బట్టి మనందరం కూడా ఈ విధంగా శిక్షకు పాత్రులమైన గమనించవలసిన విషయం ఇదే. 15వ అధ్యాయం 45లో, ఇందు విషయమై ఆదాము
మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడింది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ, జీవింపజే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకేముందంటే జీవం ఉంది, నిత్య జీవం ఉన్నది. కాబట్టి ఈ వాక్యాన్ని వింటుంటే మనము ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మనం అందరం కూడా ఏమైపోయినాము, మీరినాం. అట్లనే ఇక్కడ కూడా ఇశ్రాయేలు యొక్క ప్రజలందరూ మీరినారు, దేవునికి అవిధేయులు చూపించినారు. దానిని బట్టి ఏమంటున్నాడు దేవుడు వారితోటి, ఆదాము మీరినట్లు మీరు కూడా ఏమైపోయినారంట, విశ్వాసఘాతకులైనారు. ఈ దినాలలో ఎట్లున్నాము, విశ్వాసఘాతకులు. దీన్ని మనం కప్పిపెట్టుకోవడానికి మనుషుడు ఏదో చేస్తా ఉన్నాడు. ఇవన్నీ చేయని అవసరం లేదు. పోయిన భాగంలో కూడా ఒక మాట నేను మీకు గుర్తు చేసినాను. ఎందుకంటే దేవుడు ఏది కోరుతున్నాడో దాన్ని కోరకుండా, దాన్ని చెయ్యకుండా ఏదో చేస్తూ ఉంటాడు. యేసు ప్రభువారు ఒక చక్కని మాట చెప్పినాడు. మత్తయి సువార్త 23:23లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 23:23. అందుకనే ఈ మాట ఏంటంటే మనం కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏదో చేసినట్టుగా మనం కప్పిపెట్టుకోవడం కాదు, కానీ దేవుడు మనకిచ్చినట్టు అవకాశాన్ని బట్టి వాళ్ళలాగా మనకు ఆచారపూర్వకంగా చేయొద్దు. అందుకనే వాళ్ళందరూ చేస్తా ఉన్న 23 వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములోను ప్రధానమైన విషయం అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టినారు. వాటిని మానక వీటిని చేయమంటాడు. కాబట్టి గమనించి ఏది కోరుతున్నాడో దేవుడు, దాన్ని మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆదాము ఒప్పుకోలేదు, భయపడ్డాడు, దాచుకున్నాడు, వేషధారైపోయి మనందరి శిక్ష తీసుకొచ్చినాడు. రెండవ ఆదాము అనేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసేది ఏంటంటే, నా యొద్దకు రండి అని. ఎవరమైతే మన ప్రభుని మనం అడుగుతామో, మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్తమైనటువంటి దుర్నిచితే మనల్ని విడిపిస్తాడు, ఆయన విడుదలగా చేస్తాడు. విశ్వాసపూరితంగా జీవిస్తాం. ఈ దినాలలో ఇశ్రాయేలీలు మీరినట్లు మనం మీరిన దినాలలో ఉన్నాం. దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకునే వాళ్ళంగా ఉన్నాం. కనికరించి దేవుడు ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. హోషేయ గ్రంథంలో వారికి ఎట్లా ఇచ్చినాడో ఈ దినాల్లో మనకు కూడా ఇచ్చినాడు. కాబట్టి ఈ మాటని జ్ఞాపకం పెట్టుకొని ప్రభువు దగ్గర ఒక మంచి తీర్మానం కలిగి విశ్వాసఘాతకత్వంలో నుండి, ఎందుకంటే మొదట మనం అవిశ్వాసులము, రెండవది అల్ప విశ్వాసులము, మూడవది విశ్వాసులము. ఇది మనం పోగొట్టుకుంటే విశ్వాసఘాతకులం అవుతాము. వీరికి భయంకర శిక్ష ఉంది. ఈ దినాలైతే విశ్వాసఘాతకుల్లాగా జీవించినారు. ఎందుకంటే ఆదాములా కప్పిపెట్టుకోవడం తప్ప, వేషధారణ తప్ప ఒప్పుకొని దేవుని కొరకు జీవిస్తామని తీర్మానం లేదు. కాబట్టి దేవుని జ్ఞానము మనకు దేవుడిస్తే, దేవుని ఆత్మనిచ్చినాడు. అది మనం కోరుకుంటే ఆత్మ ఒప్పింపజేస్తుంది. జ్ఞానము దేవుని యొక్క ఆత్మీయంగా నడిపిస్తూ ఉంది. ఈ విధానాన్ని మనం కలిగి ఈ చివరి దినాలలో దేవుని కొరకు మనము రెండో ఆదామును మనం పోలిన వారమై, రెండో ఆదాము ద్వారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన కొరకు మనం జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, నీ పాదాల కొందనాలు. ఈ చివరి దినాలలో ఎక్కడ చూసినా విశ్వాసఘాతకులమైనటువంటి మా పితరులు హోషేయ గారి కాలంలో జరిగిన దినాల్లో ఉన్నాం. కనికరించి మా తండ్రి, మరి మీ కృప ద్వారా మేము నీ బిడ్డలంగా ఈ చివరి దినాల్లో కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలన్నాం. ఆ విధంగా మీ కొరకు నమ్మకంగా మేము జీవించడానికి మాకు సహాయపడమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరి తోడై ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ మా వందనాలు. అన్నిగా భావించకుండా మా కొరకు ప్రార్థన చేయండి.